తాజాగా ముద్రగడ పద్మనాభం గారు కూడా కొన్ని కామెంట్స్ చేశారు ప్రెస్ మీట్ పెట్టి. హీరో గారిని తరిమేస్తే హీరోలు రాజకీయాల్లో ఇక ఉండరు, ఖచ్చితంగా పిఠాపురం ప్రజలు చాలా ఘోరంగా పవన్ కళ్యాణ్ని ఓడించబోతున్నారు, సినిమాలు చేసుకునే వాళ్ళని ఓన్లీ సినిమాలకే పరిమితం చేస్తారు, రాజకీయ నాయకులను ఈసారి అందరం ఎక్కిస్తారు అన్నట్టుగా కూడా అక్కడ ప్రజలను ఉద్దేశించి మీడియా ముఖంగా ముద్రగడ గారు చేసిన వ్యాఖ్యలు మీరు ఎలా చూస్తారు? ముద్రగడ గారు ఈరోజు టీడీపీ ప్రభుత్వంలోకి వచ్చేటప్పుడు కాంగ్రెస్లోంచి ఎన్టీ రామారావు గారి ప్రభుత్వాన్ని ఏమన్నారంటే, ఒక సినిమా వ్యక్తి వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అతలాకుతలం చేసి బలమైన టీడీపీ ప్రభుత్వాన్ని అతి కొద్ది టైంలో ఫామ్ చేశాడంటే ఆ క్రేజ్ ఎప్పుడు సినిమా రంగానిదే. ముఖాలకు రంగులు వేసుకొని కెమెరాల ముందు మాత్రమే నటిస్తారు. కెమెరా లేకుండా నటించడం చేత కాదు, ఎందుకంటే వాళ్ళు సినీ రంగం వాళ్ళు, మనలాగా కుట్ర రాజకీయ కోణాలు వాళ్ళకు ఉండవు, వాళ్ళు గొప్ప నాయకులు అంటూ ఎన్టీ రామారావు గారు ఉద్దేశించి చెప్పారండి. ఆయన తర్వాత ఆయన పేరుకే కాపుకులం కానీ ఎప్పుడు చిరంజీవి గారితో ప్రజారాజ్యంలో కలిసి పనిచేసిన చరిత్ర లేదు, కాపులకు ఎంట్రీ లేదని లోపల బోర్డు పెట్టిన చరిత్ర మీరు చూశారు. టీడీపీ ప్రభుత్వంలో కాపు నాయకుడిగా ఆయన గుర్తించి చంద్రబాబు గారు మినిస్ట్రీ హోదా ఇచ్చి గద్దెనెక్కిచ్చారు. ముద్రగడ గారి పాపం మనకి ఇచ్చిన ఉప్మా కూడా ద్వారంపూడి గారిదేనని తిన్నాక అరిగిపోయాక ఎప్పుడో మనకు తెలిసి వచ్చింది. సో వచ్చే వాళ్ళు కూడా అన్ని వెహికల్స్లో పర్మిషన్ ఇవ్వట్లేదు జగన్ గారు, ఎవరు భోజనాలు వాళ్ళే తెచ్చుకోండి, ఎవరు కారు పెట్రోల్ వాళ్ళే కొట్టించుకోండి అన్నారు. సో ఇటువంటి పరిస్థితుల్లో నువ్వు వెనకాల వచ్చే 4-5 కార్లే నువ్వు మెయింటైన్ చేయలేనప్పుడు ఒక వ్యక్తి పార్టీని దశాబ్ద కాలం నుంచి తన కష్టం మీద తన ఒంటి రెక్క మీద మెయింటైన్ చేస్తుంటే ఈరోజు 21 సీట్లు అయితే నేనెందుకు 70 సీట్లు అయితే నేను పనిచేస్తానన్నాడు. వర్ర నువ్వు వైసీపీలో చేరో నీకు ఒక సీట్ ఇచ్చారా? నీ కొడుకు పదవి ఇచ్చారా? నిన్నేమన్నా ఒక స్థాయిలో కూర్చోబెట్టారా? వంగా గీత గారికి ప్రచారానికి వాడుతున్నారు నిన్ను. పేమెంట్ ఇస్తే పనిచేసే ప్రచారగత్తలాగా ఈరోజు నువ్వు తయారయ్యావు. నీకు అక్కడ విలువ లేదు, ఇక్కడ దగ్గరకు వచ్చి నువ్వు నీ విలువను కాపాడుకోలేకపోయావు, కులంలో ఒక నాయకుడిగా ఎదగలేకపోయావు. ఈరోజు వైసీపీ పంచన చేరి ఈ సినిమా వారిని తరిమి కొట్టాలన్నారు. ఈరోజు ప్రజారాజ్యం పార్టీనప్పుడు కూడా నీలాంటి కోవర్టులు వెనకాల ఉండి తరిమి కొట్టండి అంటూ ఆయన్ని విపక్ష నేతల్లాగా ఇబ్బంది పెడితే మాటలు ఎదుర్కోలేక కేవలం కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయి విలీనం అయిపోయి. కానీ అలాంటోడు కాదు రే పవన్ కళ్యాణ్, యముడికి మొగుడు చూసావు కదా, వాళ్ళన్నది ఇతను ఒరిజినల్, అతను యాక్టర్, ఇతను ఒరిజినల్ అనమాట. సో ఖచ్చితంగా నీలాంటి మురిగే వాళ్ళకి సమాధానంగా పార్టీని కాపాడుకుంటాడు, జెండాని కింద పడనివ్వడు. ఖచ్చితంగా ఈరోజు సినిమా వాడు రాజకీయం ఎలా చేస్తాడు అంటే, అసెంబ్లీలో అన్నయ్య అడుగు పెడుతూ అధ్యక్ష అంటే విజిల్సే వస్తాయా, రాష్ట్ర ప్రజల మధ్య ఎంత మీకు అందరికీ అర్థమయ్యే ఉంటుంది బహుశా, ఎంత పారదర్శకంగా జరగబోయే పిఠాపురం ఎలక్షను పులివెందల కంటే మించిందంట. పులివెందల కాదంట, పిఠాపురమే ముందుంట. అంటే ఒక వ్యక్తి స్థాయి గొప్పవాడు, ఒక వ్యక్తి స్థాయిని నేను ఎదుర్కోలేకపోతున్నాను, పులివెందుల ఎలక్షన్స్ కంటే పిఠాపురం ఎలక్షన్సే జగన్మోహన్ రెడ్డి గారు కాన్సన్ట్రేషన్ పెడుతున్నారని మీరు పలుమార్లు చెప్తున్నారంటే మీలో భయం కలిగింది, వెన్నులో వణుకొచ్చింది. పెద్ద వెహికల్స్లో ఈరోజు ఈవీఎం మిషన్స్ వస్తున్నాయా, ట్రక్కులారి డబ్బులు వస్తున్నాయా, లేకపోతే పాంప్లెట్లు వస్తున్నాయా, వాట్ ఎవర్ ఇట్ మే బి. వర్మగారు టోల్ గేట్ కాడ కాపలా కూర్చున్నారు మీ ఆటలు కట్ చేయడానికి. పవన్ కళ్యాణ్ గారు అభిమానులందరూ వెళ్ళి ప్రచారం చేస్తున్నారు. విదేశాల నుంచి అక్కడ ఉండేవాళ్ళు మాది పిఠాపురం, అక్కడే మా పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారని సగర్వంగా చెప్పుకుంటున్నారు. మోడీ గారు పిఠాపురంలోని శక్తిపీఠాన్ని డెవలప్ చేస్తాం, రాష్ట్రం మొత్తం ఇటు తిరిగి చూసేలా చేస్తానంటున్నారు. ఇక చాలు కదా, దేవుడు రథం మన ఇంటి ముందు ఆగితే అంతకంటే అదృష్టవంతుడు ఉంటాడా అంటూ పిఠాపురం వాస్తవ్యులు. వంగాగీత గారు వెనకాల నువ్వు పోస్టర్ ప్రచారం చేసిన వంగాగీత గారు త్వరగా మా పార్టీలోకి వచ్చేసారనుకో, మళ్ళీ నువ్వు అప్పుడు వంట రోడ్ అయిపోతావు, మళ్ళీ అజ్ఞాతంలోకి వెళ్ళిపోతావు, మళ్ళీ పేమెంట్ ఇచ్చాక ఎలక్షన్ ముందే బయటకు వస్తావు. ఎప్పుడమ్మా నువ్వు వచ్చింది? నీ పేరు వినడం మేము మర్చిపోయామే. ఎప్పుడో ఘటన జరిగింది రిజర్వేషన్ గురించి, ఇంకోటి రిజర్వేషన్ గురించి త్యాగాలు చేసేవాడివి ధర్నాలు చేయాలా లేకపోతే నిరాహార దీక్ష చేయాలమ్మా, ట్రైన్లు తగలబెట్టేది ఏంటి, నీ వల్ల ఎంతమంది కేసులు ఇరుక్కున్నారు, ఎక్కడెక్కడో ఉన్న కన్నా గారిని పిలిపించారు, పెద్ద నేతలను పిలిపించారు, ఏం చేసినారమ్మా, ఏం చేశారు? సో అన్న, నీ మీద ఉండే కులముద్ర ఎప్పటికీ లేదు. నువ్వు కాపు కులం నాయకుడు కాదు, నువ్వు ఒక నాయకుడివేమో బహుశా. గతంలో పార్టీలో చంద్రబాబు గారు లాంటి పెంచి పోషించారు కదా నిన్ను, ముఖ్యమంత్రి పదవుల్లా కాకుండా పాపం చిన్న మినిస్ట్రీ ఇచ్చారు కదా. రేపు వెళ్ళగా నేను ముఖ్యమంత్రి ఇస్తాడు, పోయి తీసుకోండి. 70 సీట్లకి పనిచేయాలి కదా, 170 చోట్ల వాడు పోటీ చేస్తారు. అన్ని చోట్ల మిమ్మల్ని తిప్పకుండా పిఠాపురం ఎందుకు వాడుతున్నారు? మీ స్థాయి అదే. ఒక్క నియోజకవర్గాన్ని గెలిపించడానికి మీరు అంగట్లో వేసుకొని కూర్చున్నారనమాట. అక్కడ
అది వంగాగీత గారు నుంచుంటే మీరు వెనకాల ఆ జెండా పట్టుకొని ఇలాంటి పిచ్చివాగుడు వాగడానికి పేమెంట్ తీసుకున్నారనమాట. మీకు ఒక స్థాయి కల్పించిన, మీకు ఒక మినిస్ట్రీ ఇచ్చిన, మిమ్మల్ని పారదర్శకంగా ప్రామాణికంగా చూసుకున్నది చంద్రబాబు గారి వల్లే సాధ్యమైంది. అతన్ని పక్కన పెట్టి ఇప్పుడు వెళ్ళి ఎవరు పంచం చేరారు, ఇళ్లలో తలుపులు వేసుకొని మీ ఉప్మాలు మీరే తెచ్చుకోండి, మీ కార్పెట్లో మీరే కొట్టించుకోండి, ఎవరు జెండాలు మోస్తున్నారండి? మరి క్యారేజీలు తెచ్చుకోకపోతే చిచ్చి తిన్న ఉప్మా ద్వారం పూడిదా నీ ఇంటిది అనుకున్నావు రా నాయన. ఈరోజు పరువు కూడా తీసావు, పెట్టింది ఉప్మా వాళ్ళు అంటున్నారు. సో బిల్లు పేమెంట్ ఏమైనా ఉంటే చెప్పి కట్టేసాడు, ఆ ఉప్మా పరిస్థితి మనకి. హరిరామ్ జోగి గారు కూడా కొంత ఇప్పుడు వెనక్కి తగ్గి పవన్ కళ్యాణ్కి మద్దతు తెలియజేసిన పరిస్థితి. ఎందుకు ఈ డ్రామా హై డ్రామా ఎందుకు చేస్తున్నట్టు ఏంటంటే ఏం చెప్తారు సార్? ముఖ్యంగా ఆయన గొప్ప స్థాయిలో చూసుకోవాలని మా అందరికి కూడా తాపత్రయం ఉంది సార్. అలాగే హరిరామయ్య జోగి గారు లెటర్లు రాస్తుంటారు, కానీ ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాక లెటర్లు రాయకూడదు. ఇక చాలా అయిపోయింది. ఆయన నిర్ణయం తీసుకోనంత వరకే ఏ ఆట అయినా. నిర్ణయం తీసుకొని 24 సీట్లు, బీజేపీ అడిగిందని ఒక 3 సీట్లు, 21 సీట్లు, తనని తాను తగ్గించుకొని రాష్ట్ర అభివృద్ధిని హెచ్చింపజేస్తున్నటువంటి ఒక నాయకుడు మన కులపోడు అని చెప్పుకొని అతను ఎట్లా చెప్తే మనం అట్లా ప్రచారం చేసుకుంటే బాగుండేది. అంతేకాని లెటర్ రాసి నువ్వు 60 చోట్ల చేయి, 70 చోట్ల చేయి, ఈ అభ్యర్థుల నుంచో పెట్టి ఎవరి నుంచో పెట్టాలో మాకు తెలియలే. హరిరామయ్య జోగి గారు పలుమార్లు మీరు లెటర్లో మీరు ఎవరైతే పోతిన మహేష్ పేరు రాసేవాళ్ళుగా ఈరోజు చక్కభజన చేసుకుంటూ వెళ్ళిపోవాలా? సీట్ ఇవ్వకపోతే వెళ్ళిపోతారా? మీకు ప్రయారిటీ ఇవ్వట్లేదేమో, అయినా సరే మీరు తగ్గుతున్నారా? మీరు ఇంకా కూడా లెటర్లు రాస్తున్నారు కదా, మిమ్మల్ని పట్టించుకొని పిలవలేదేమో పార్టీ ఆఫీస్కి, అయినా కూడా పవన్ కళ్యాణ్ గారు వెంట పనిచేస్తానంటున్నారు కదా, అది కదా నిబద్ధత. సీట్ ఇవ్వలేదని పక్కకి వెళ్ళిపోతే వాళ్ళు మన మనుషులా? అంటే నీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీలోకి వచ్చావా? రాష్ట్ర ప్రయోజనాల కోసం రాలేదా? రాష్ట్ర అభివృద్ధి కోసం రాలేదా? అధినాయకుడు తీసుకునే నేను కట్టుబడి ఉండలేవా? సో విశ్వాసం, విశ్వసనీయత అనే పదాలు పలికే అర్హత కూడా లేని వాళ్ళు ఈరోజు పార్టీ నుంచి వైదొలిగారు. పార్టీ ఫిల్టర్ అయిపోయిందండి. ఇప్పుడు ఎవరైతే కరెక్ట్ పర్సన్స్ ఉన్నారో 10 మంది అయినా, 5 అయినా, 10 మంది అయినా, 20 మంది అయినా చాలండి. గుంపులుగా వచ్చే వాళ్ళకంటే నిజాయితీ పరులైన 5 పాండవులు చాలు. 100 మంది కౌరవులు మాకు అక్కర్లా. 5 పాండవుల మీదే మేము కురుక్షేత్రం చేస్తాం. చిన్నగా రాష్ట్రంలో సొంత ప్రయోజనాలు వదిలేసి రాష్ట్ర విస్తృత స్థాయి ప్రయోజనాల కోసం పోరాడే మా నాయకుడు వెనకాల మేమందరం నిలబడి పనిచేస్తాం. ఇదే కన్నా రజని, పోతిన మహేష్ ఆయన ఇప్పుడు పార్టీ మారారు. పార్టీ మారి కళ్యాణ్ గారి మీదే కొన్ని విమర్శలు అయితే చేస్తున్నారు. 25 రోజుల తర్వాత ఈ పార్టీ ఉండదు, ముగిసిపోద్ది, జనసేన పార్టీ ఖాళీ అయిపోతుంది. ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్న ఒక అనుబంధ సంస్థగానే జనసేన పార్టీ ఉంది అన్నట్టుగా కూడా 8 సంవత్సరాలు ఈ పార్టీని అడ్డుపెట్టుకొని అంచెలంచెలుగా ఎదిగిన వ్యక్తి ఆ రకమైన కామెంట్స్ చేయడాన్ని మీరు ఎలా చూస్తారు సార్? గతంలో కూడా పోతిన మహేష్ అంటే ఒక బీసీ నాయకుడుగా, విజయవాడని గడగడలాడించే వ్యక్తిగా, మా అన్న ఎప్పుడూ భుజం మీద చేయేసి మాట్లాడగల సొంత వ్యక్తిగా నా పోతిన మహేషు అని అన్నాడు. కాబట్టి ఆయన నెత్తిన పెట్టుకుని మోసిన విజయవాడ వాస్తవ్యులు, విజయవాడ జన సైనికులు. ఇప్పుడు ఎప్పుడైతే పార్టీలో సీట్ ఇవ్వకపోతే ఆయన ధర్నాలు చేస్తుంటే నా సీట్ ఇవ్వచ్చు కదన్నా పోతిన మహేష్ అన్నకి అంటూ మేము కూడా సపోర్ట్ చేసాం. అంటే అంత కష్టపడి పనిచేస్తారేమోనని. ఇవ్వకపోతే బాధపడి పక్కకి వెళ్ళిపోయి అన్న చెప్పిన వాడికి పనిచేస్తాడేమో అనుకున్నాం. కానీ లేకపోతే ఇండిపెండెంట్గా వేసినా కూడా ఆయనకు ఆ గుర్తింపు ఉండుండేదండి. పక్క పార్టీలోకి వెళ్ళలేదు, మనసు చంపుకొని ఏ కండవా మొయ్యడు, ఏ జెండా చేత్తో పట్టుకోడన్నా, అలాంటి వ్యక్తికి అన్యాయం ఎట్లా అన్న చూడండి అన్న అంటూ నేను కూడా అడిగా. కానీ ఈరోజు పక్క పార్టీలోకి వెళ్ళకుండానే ఇన్ని మాటలు ప్రగల్భాలు పలికి నా చెయ్యి నరకండన్న వ్యక్తి ఈరోజు భార్యల గురించి, పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత విషయాల గురించి, ఆయనకి డబ్బుల మీద ఆశ ఉంటే 5 కోట్లు, ఈరోజు ఒక్కొక్క ఎమ్మెల్యే 50 కోట్లు, 70 కోట్లు, 100 కోట్లు ఖర్చు పెడుతున్నాడు. ఒక 5 కోట్లు వాళ్ళ అన్న దగ్గర నుంచి తీసుకొని కాళ్ళకి దండం పెట్టి కన్నీటి పర్యంతమై వచ్చిన మన అధినాయకుడు ఇంకా కూడా మన పార్టీ ఆఫీసు కన్స్ట్రక్షన్లోనే ఉంది. చంద్రబాబు గారు తలుచుకుంటే అమరావతిలో ఒక 5-6 అంతస్తులు, 10 అంతస్తులు బిల్డింగ్ ఇచ్చుండేవాళ్ళు. చెయ్యి చాచి అడగనటువంటి మన అన్న సిద్ధాంతాలు నీకు తెలీదా? నీ సొంత ప్రయోజనాల కోసం, ఒక సీటు కోసం ఈరోజు అన్న వ్యక్తిగత విషయాలు, అన్న క్యారెక్టర్ గురించి మాట్లాడే స్థాయి నువ్వు, నీ బతుకు. అన్న చెయ్యేస్తే నీ విలువ పెరిగింది, నువ్వు చెయ్యి తీసుకున్నా నీ విలువ పెరగదు. అన్న చెయ్యేసాడు కాబట్టి ఈరోజు పోతిన మహేష్ కూడా మరో పవన్ కళ్యాణ్ అయ్యాడు విజయవాడలో. ఈరోజు పోతిన మహేష్ ఎప్పుడైతే పక్కకి వెళ్ళిపోయాడో, ఒకటి పక్కన ఉండే 0కే విలువ. 0 ఒంటరిగా ఉంటే ఎన్ని సంవత్సరాలు ఉన్నా అది 0నే. ఈరోజు పక్క పార్టీలోకి వెళ్ళో నీకు సీట్ ఇస్తారేమో అడుగు, లేకపోతే ఎవరు కండవాళ్ళు పట్టుకొని జెండాలు పట్టుకొని మోస్తావో అడుగు. ఇలా వాకిట్లోకి రాగలుగుతావా? నీకు ముందు ఉండే జన సైనికులకి సమాధానం చెప్పగలుగుతారు. వాళ్ళు చెప్పారు, ఒరే నీ మోహన్ చూసి కాదురా వచ్చింది, మేము మా పవన్ కళ్యాణ్ మోహన్ చూసి, పవన్ కళ్యాణ్ నిన్ను రూమ్లోకి పిలుస్తారు, పర్సనల్గా మాట్లాడతారు, నువ్వు పవన్ కళ్యాణ్తో మాకు ఫోటో తీపిస్తావు, పవన్ కళ్యాణ్తో పరిచయం చేపిస్తావు, నీ వెనకాల తిరిగాం.
నువ్వు పవన్ కళ్యాణ్ అన్నాక నువ్వెవడరా మాకు? ఆకాశం మీద ఉమ్మూసినట్టే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే ఆయన నిజాయితీ గురించి ప్రతిపక్ష నేతలు మాట్లాడుతున్నారు, ఆయన త్యాగం గురించి ఇచ్చిన సీట్లు తీసుకున్న వ్యక్తులు మాట్లాడుతున్నారు. సిగ్గులేదురా మన పార్టీలో ఉండి అన్నను విమర్శించే స్థాయి నువ్వు, నీ బతుకు. ఈరోజు వెళ్ళు, వాళ్ళ కండవాళ్ళు వాళ్ళ జెండాలు పోయి నీలాంటి వాడిని సమర్థించినందుకు మాకు చెప్పుతో మేము కొట్టుకోవాలి. పోనీలే పాపం కాదు, కష్టపడుతున్నాడు, బాధపడుతున్నాడేమో అనుకున్నాం. ఆ బాధలోంచి నువ్వు ఒక కోవట్టుగా మారేవని తెలిస్తే అన్న కరెక్ట్గానే చేశాడు. నువ్వు గెలిచాకైనా వెళ్ళిపోయే రాపాక లాంటి వాడేమో ముందుగానే గ్రహించి నీ సీటు పక్కకు తప్పించి సుజనా చౌదరి లాంటి వ్యక్తికి ఆ సీట్ ఇచ్చారు. ఈరోజు భవానీపురం కానీ, ఈరోజు విజయవాడ వెస్ట్ కానీ బెస్ట్ సిటీలాగా, రోల్ మోడల్ సిటీలాగా మారబోతుంది. అలాంటి వ్యక్తికి ఎంచి సీట్ ఇచ్చారు. ఇప్పుడు అర్థమైంది అన్న ఎందుకు ఫిల్టర్ చేశాడో, ఎందుకు తొలగిచ్చారో, ఎందుకు తక్కువ స్థాయిలోంచి మనం ఎదుగుదాము, ముందు పునాది బేస్ వేసుకుందాము అన్నదో ఇప్పుడు అర్థమైందండి. సో అలాంటి కోవట్లకు మేము చెప్పే ఒకటే మాట, అన్న చెయ్యి వేసినంత వరకే నీ విలువ, నీ బతుకు, నీ క్రేజ్. అన్న పక్కకు తప్పుకున్నాడంటే నువ్వు శూన్యం, సున్నాతో సమానం. పక్క పార్టీలోకి వెళ్ళిన కేతన్ రెడ్డి ఆయనే మళ్ళీ టీడీపీలోకి చేరాడు. ఎందుకంటే ఆ వైసీపీ వాళ్ళు ఎంత విలువ ఇస్తారంటే కండవా కప్పి భుజమే చేసేవరకే, తర్వాత నువ్వెవరో ఎక్కడున్నో పట్టించుకోరు. ప్రతి చాట పోతిన మహేష్రా నువ్వు ఆ స్థాయిలో ఉండాలి అని ఊహించిన అన్న గతంలో 2019 టికెట్లో కూడా మిగతా విపక్షాలు ప్రతిపక్షాలు ఉన్నాయి కదా మన దగ్గర అప్పట్లో. సో వాళ్ళ వామపక్షాలు, ఆ వామపక్షాల సీటుని 2 సీటు మంగళగిర, విజయవాడ వెస్ట్ అంటే మంగళగిరిని పక్కన పెట్టి నా పోతిన మహేష్కి సీట్ ఇవ్వాలి. ఇసిలో ఒక నాయకుడు, గెట్టోడు, నిజాయితీ పరుడు నిన్ను సమర్థిస్తే అన్న పొగుడుతున్నాడు కదా నువ్వు హీరో అయ్యావు రే. అన్న చీత్తు అంటే నువ్వు చీపిరి కట్టతో కంట, చెత్త బుట్టతో కంటే హీనమైన పరిస్థితి నీది. అంటే కేవలం జనసేన పార్టీకి క్యాండిడేట్లు లేక పార్టీ మారిన వాళ్ళకి సీట్లు ఇచ్చారు. ఆ సీట్లు కూడా పవన్ కళ్యాణ్ కోట్లు తీసుకొని సీట్లు ఇచ్చాడు అన్నట్టుగా కూడా ఆరోపణ చేస్తున్నారు. అందులో ప్రప్రథమంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సుజనా చౌదరి జనసేన పార్టీకి 30 కోట్లు ఫండ్ ఇస్తే కానీ ఆ సీట్ ఇవ్వని పరిస్థితి, నా దగ్గర డబ్బులు లేవు కాబట్టి నాకు సీట్ ఇవ్వలేదు అన్న కామెంట్స్ చేశారు. అదేవిధంగా క్యాండిడేట్లు లేరు, అదేవిధంగా అమ్ముకున్నాడు. ఈ 2 కామెంట్స్ మీద మీ యొక్క అభిప్రాయం? ఆయన డబ్బు తీసుకునేవాడైతే అంత దూరం ప్రయాణించి 5 కోట్లు వాళ్ళ అన్న దగ్గర తీసుకొని కాళ్ళకి దండం పెట్టి కన్నీటి పర్యంతమై రాడు. ఒకటి దగ్గర రూపాయి తీసుకుంటే మా పార్టీ భవనం ఎప్పుడో పూర్తయిపోయి ఒక 10-15 అంతస్తుల బిల్డింగ్ లాగా ఉండేది. మా అన్న డబ్బు తీసుకొని ఉంటే ఎంతోమంది యువకులకు కూడా రాజకీయంలో ఒక అవకాశం కల్పించి ఉండేవాడు. మా అన్న కేవలం ఈసారి డబ్బు పెట్టి నిలబడి గెలవగల స్థానబలం కలిగిన వారికి ఈరోజు ప్రాధాన్యత కల్పించారు. అంటే గెలవాల్సిన సీట్ ఇది. 30 కోట్లకి 40 కోట్లకి అయ్యే పని కాదు ఇది. ముళ్ళుతోనే తీయాలి. ఎదుర్కొనేవాడు గట్టి దృఢంగా ఉండాలి. లేకపోతే ఇప్పుడు సముద్రాన్ని తట్టుకొని, అలను తట్టుకొని నిలబడగలిగేవాడిని నుంచోబెట్టాలి. కానీ తట్టుకోలేని వాడు నుంచోబెడితే అల దెబ్బకి వాడు తీరం దాటి కొట్టుకుపోతాడు. ఎందుకంటే ఇప్పుడు 20 కోట్లు 30 కోట్లు నువ్వు అప్పు తెచ్చి నిలబడిన అవతలోడు 100 కోట్లు తెస్తే నువ్వు భూస్థాపితం అయిపోతావు. ఈ 30 కోట్ల అప్పు తీర్చుకోవడానికి నీ స్థాయి నువ్వు తట్టుకోలేని పరిస్థితి. సో ఇవన్నీ ఆయన దూరదృష్టితో ఆలోచించారండి. బలమైన బీజేపీని టీడీపీని కలపడానికి ఆయన ఎంత ప్రయత్నం చేశారో ఎన్నో మార్లు చెప్పారు. ఎందుకంటే వీళ్ళిద్దరం కలవడం ఇంపార్టెంట్. ఒకటి బుద్ధి బలం, ఒకటి ఆర్థిక బలం, ఒకటి సెంట్రల్, ఒకటి స్టేటు, అన్నీ కలిపి ముగ్గురిని ఒక తాటి మీద తీసుకొచ్చి యుద్ధం చేస్తే ఈరోజు సొంత భటులు మన సైన్యమే ఆయన్ని దాటి వీడిపోతుంటే, అరే ఒక అవినీతి పరుడు జైల్లోకి వెళ్ళి ముద్ర వేసుకున్న వ్యక్తి, 17 నెలల జైల్లో నుండి బయటకు వచ్చిన వ్యక్తి, గండ్రగొడ్డలు చంపిన వ్యక్తిని ఆ పార్టీ వాళ్ళు గౌరవిస్తున్నారు. అరే ఈరోజు అవినీతి ముద్ర వేసి వాళ్ళ నాయకుడు 52 రోజుల లోపలున్నా సరే మా నాయకుడు మచ్చలేని చంద్రుడు అంటూ టీడీపీ వాళ్ళు పక్కకు పోలా. ఈరోజు సెంట్రల్లో ఉండే బీజేపీకి ఓట్ బ్యాంకింగ్ ఎంతో తక్కువ ఉన్నా సరే వాళ్ళల్లో ఏ ఒక్కళ్ళు పక్కకు పోలా. కానీ ఏంట్రా నా కర్మ, దశాబ్ద కాలం నుంచి మీకోసం నా కుటుంబాన్ని వదిలి నా డబ్బంతా పార్టీకి పెట్టి నేను మీకోసం ఎండకి వానకి తిరిగి 2 చోట్ల ఓడిపోయినా మీ చెయ్యొదలపోతే అంతమందికి అందరూ సైన్యం అంతా సపోర్ట్ ఉన్నారు. వాళ్ళ పార్టీలో ఒక్క అభ్యర్థి కూడా మారలా. మరి నన్ను వీడు ఎందుకు వెళ్ళిపోతున్నారా? నేనేం పాపం చేశాను, ఏం సంపాదించుకున్నాను, ఏం పదవులు అధిరోహించాను రా మీరు నన్ను అనుమానించి నన్ను దాటి వెళ్ళిపోతున్నారు అంటూ మనసులో మాట కన్నీటి పర్యంతమై తాడేపల్లి గూడెం సభలో చెప్పారు కదా. సభలో చెప్పిన మాటే సార్. ఈరోజు వెళ్ళిపోయే పోతిన మహేష్ కానీ, సుధీర్ కానీ, మనుక్రాంత్ కానీ, ఎవరైనా కానీ వీళ్ళందరూ అరే నాలో ఏం లోపం ఉంది, నేనేం అన్యాయం చేశాను, సీట్ అంటే అక్కడ పరిస్థితులు, అక్కడ గెలవాలి. ముందు మనం అతన్ని తట్టుకొని గెలవాలి.
140 చోట్ల పోటీ చేసినప్పుడు మనం ఏమాత్రం నిరూపించుకోవాలి. ఈ ఒక్కసారి సొంత ప్రయోజనాలు వదిలేసి రాష్ట్ర విస్తృత స్థాయి ప్రయోజనాలకు పనిచేయండి, నా వ్యూహం నాకు కుదరండి, ఒక్కసారి అని నోరు తెరిచి అడుగుతుంటే సిగ్గు లేదురా ఓటేయడానికి, సిగ్గు లేదా త్యాగం చేయడానికి మిస్ సీట్ని. సో దయచేసి అన్న బాధ వర్ణనాతీతం అండి. తన పక్కన ఉన్న వాళ్ళు తననే విమర్శించి వెళ్ళిపోతుంటే పక్క పార్టీల వాళ్ళు ఎంత చులకనగా చూస్తారండి. ఒక్కడన్నా టీడీపీ నుంచి మారాడా? 1,00,000 రూపాయలు ఇచ్చిన ఒక్క ఓటు పక్కకు పోదండి. బీజేపీలో ఓట్ బ్యాంకింగ్ ఎంత తక్కువ ఉందండి. ఈరోజు ఒక్కళ్ళు కూడా పక్కకు పోకుండా అదే బీజేపీని అంటిపట్టుకుని ఉన్నారండి. ఈరోజు అంత గొప్ప గండ్రగొడ్డలంటూ చెల్లెళ్ళు వెనుదిరిగి చూస్తున్నా సరే, తల్లి అమెరికాకు పారిపోయినా సరే వైసీపీ కార్యకర్తలు ఒక్కడు కూడా పక్కకు పోలేదండి. మరి నేనేం పాపం చేశానరా నన్ను వదిలి వెళ్ళిపోతారు? మీకోసం నిలబడి ఉన్నానన్న, నేను చచ్చే చివరి వరకు పార్టీ జెండాను మోస్తా, నేను బతికున్నంత వరకు జనసేన పార్టీ ఉంటుందని అన్న ప్రమాణం చేసినా కూడా నమ్మకండా ఈరోజు పక్క పార్టీకి జంపులు చేసుకునే వాళ్ళకి మనుగడ ఉండదండి. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో వాళ్ళ పునాది గుర్తుపెట్టుకునే వాళ్ళు జీవితాంతం ఆ బాధతోనే బతుకుతారండి.